హలో పిల్లలు, పదండి పదండి, ఈరోజు కథ ఏంటో తెలుసుకుందాం. అనగనగా ఒక అందమైన గ్రామంలో రవి అనే ప్రేమగల అన్నయ్య, చిన్ని అనే చిన్నారి చెల్లెలు కలిసి ఆనందంగా ఉండేవాళ్ళు. రవి తన చెల్లి చిన్నిని చాలా ప్రేమగా చూసుకునేవాడు. చిన్ని ఎప్పుడూ నవ్వుతూ ఆనందంగా ఆడుకుంటూ ఉండేది. ఒకరోజు రవి చిన్నిని ఇంకాస్త సంతోష పెట్టాలని ఆలోచించి చిన్నికి ఏదైనా బహుమతి ఇవ్వాలి అని అనుకున్నాడు. తరువాత ఒక అందమైన పచ్చని చిలుకను ఒక బంగారు పంజరంలో తీసుకువచ్చి చిన్నికి ఇచ్చాడు. చిలుకను చూసిన చిన్ని చాలా సంతోషపడి దానికి మిట్టు అని పేరు కూడా పెట్టుకుంది. ఇంకా చిన్ని రోజంతా చిలుకతోనే పాటలు పాడుతూ దానికి ఆహారం పెడుతూ ఎంతో ప్రేమగా ఆ చిలుకను చూసుకుంటూ ఉండేది. మొదట చిలుక కూడా చిన్నితో చాలా ఉత్సాహంగా ఆడుకుంటూ ఉండేది. కానీ రోజులు గడిచే కొద్దీ చిలుకలో ఉత్సాహం కాస్త తగ్గిపోతూ ఉంది. అది ఆకాశం వైపే చూస్తూ బాధగా ఉండేది. ఇది గమనించిన చిన్ని మనసు బాధపడింది. మన ప్రేమ చిలుకకు సరిపోతుందా లేక దానికి స్వేచ్ఛ కావాలా అని ఆమె ఆలోచించింది. ఆమె తన మనసులోని బాధని రవికి చెప్పింది. చిన్ని మాటలు విన్న రవి కూడా అర్థం చేసుకుని ఇద్దరూ కలిసి ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. ఆ తర్వాత వాళ్ళిద్దరూ ఆ బంగారు పంజరం తలుపు తెరిచి చిలుకను వదిలేశారు. చిలుక ఆనందంగా రెక్కలు విప్పుకుని ఆకాశంలోకి ఎగిరిపోయింది. రవి మరియు చిన్ని ఆనందంగా ఆ దృశ్యాన్ని చూస్తూ ఉండిపోయారు. అప్పుడే వారికి అర్థమైంది, ప్రేమ అంటే బంధించడం కాదు, స్వేచ్ఛ ఇవ్వడమే నిజమైన ప్రేమ అని. అనగనగా ఒక చిన్న గ్రామంలో రామయ్య అనే ఒక నిజాయితీ గల మనిషి ఉండేవాడు. రామయ్య ప్రతిరోజు ఉదయం అడవికి వెళ్ళి చెట్లు కోసి వాటిని అమ్ముకుని తన కుటుంబాన్ని పోషించేవాడు. డబ్బులు ఎక్కువ లేకపోయినా రామయ్య మనసు చాలా మంచి మనసు. ఒకరోజు రామయ్య నది ఒడ్డున చెట్టు కొడుతుండగా అనుకోకుండా అతని ఇనుపగొడ్డలి చేతిలోంచి జారి నేరుగా నదిలో పడిపోయింది. అది తన దగ్గర ఉన్న ఒకే ఒక్క ఇనుపగొడ్డలి కావడంతో రామయ్య చాలా బాధపడ్డాడు. నది ఒడ్డున కూర్చుని ఇప్పుడు నా జీవితం ఎలా సాగుతుంది అని కళ్ళల్లో నీళ్లు పెట్టుకుని ఏడవసాగాడు. అప్పుడే నదిలో నుండి జలదేవత ప్రత్యక్షమైంది. జలదేవతను చూసిన రామయ్య చాలా ఆశ్చర్యపోయాడు. జలదేవత రామయ్యతో, ఏమైంది నాయనా, ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగింది. రామయ్య వెంటనే, అమ్మా, నా గొడ్డలి నదిలో పడిపోయింది, అదే నా జీవితానికి ఆధారం అని చెప్పాడు. కొద్దిసేపటికి జలదేవత ఒక బంగారు గొడ్డలి తీసుకొచ్చి, ఇది నీ గొడ్డలియేనా అని అడిగింది. రామయ్య, కాదు అమ్మా, అది నాది కాదు అన్నాడు. ఈసారి దేవత ఒక వెండి గొడ్డలి తీసుకొచ్చి, ఇది నీదేనా అని అడిగింది. దానికి రామయ్య, కాదు అమ్మా, ఇది కూడా నా గొడ్డలి కాదు అని చెప్పాడు. ఈసారి దేవత రామయ్య యొక్క ఇనుపగొడ్డలి తీసుకొచ్చి చూపించింది. దాన్ని చూసిన రామయ్య ఆనందంతో, అమ్మా, ఇదే నా గొడ్డలి అని సంతోషంగా చెప్పాడు. రామయ్య యొక్క నిజాయితీకి చాలా సంతోషించిన జలదేవత, నువ్వు చాలా మంచి మనసున్నవాడివి అని చెప్పి బహుమతిగా బంగారు గొడ్డలి, వెండి, ఇనుపగొడ్డలి మూడింటిని రామయ్యకు ఇచ్చింది. రామయ్య జరిగిన సంగతంతా ఊర్లో అందరితో పంచుకున్నాడు. అది విన్న సోమయ్యకు లోపల లోపల ఆశ పుట్టింది. నేను అలాగే చేస్తే బంగారు గొడ్డలి దొరుకుతుందేమో అని అనుకున్నాడు. అదే రోజు సోమయ్య తన ఇనుపగొడ్డలితో అడవిలోకి వెళ్ళాడు. చెట్టు కొడుతున్నట్టు నటించి కావాలని గొడ్డలిని నదిలో పడేశాడు. తర్వాత నది ఒడ్డున కూర్చుని బాగా ఏడుస్తున్నట్టు నటించాడు. అప్పుడే నదిలో నుండి జలదేవత ప్రత్యక్షమైంది.
ఆమె బంగారు గొడ్డలి చూపించి, ఇది నీ గొడ్డలేనా అని అడిగింది. సోమయ్య ఆశతో, అవునమ్మా, అదే నా గొడ్డలి అని అబద్ధం చెప్పాడు. అది విన్న జలదేవతకు చాలా కోపం వచ్చి, నిజాయితీ లేనివాడికి ఏ బహుమతి లేదు అంటూ బంగారు గొడ్డలితో పాటు సోమయ్య ఇనుపగొడ్డలిని కూడా తీసుకుని వెళ్ళిపోయింది. సోమయ్య అక్కడే కూర్చుని ఏడుస్తూ తన తప్పు అర్థం చేసుకున్నాడు. అనగనగా ఒక అందమైన పవిత్రమైన స్థలం, అదే కైలాసం. అక్కడ శివపార్వతులు తమ వాహనాలైన నంది మరియు సింహంతో కూర్చుని ఉన్నారు. ఒకరోజు అటు నారాయణ నారాయణ అంటూ నారద మహర్షి ఒక బంగారు పండుతో అక్కడికి వచ్చారు. అది సాధారణమైన పండు కాదు, తెలివి జ్ఞానం ఇచ్చే బంగారు పండు. అప్పుడే అటుగా వచ్చిన గణేశ మరియు కుమారస్వామి ఆ పండు చూశారు. అది ఆ ఇద్దరికీ కావాలనిపించింది. కానీ ఆ పండు ఒక్కరికి మాత్రమే. అందుకే శివపార్వతులు వాళ్ళిద్దరికీ ఒక పోటీ పెట్టారు. ఎవరైతే ముందుగా ప్రపంచం చుట్టి వస్తారో ఆ పండు వాళ్ళకే. విన్న వెంటనే కుమారస్వామి తన మయూర వాహనంపై వేగంగా బయలుదేరారు. కానీ గణేశ మాత్రం తన తల్లిదండ్రుల చుట్టూ 3 సార్లు తిరిగారు. అదేంటి గణేశ, మా చుట్టూ తిరుగుతున్నావు అని శివపార్వతులు అడిగితే, తన తల్లిదండ్రులే తన ప్రపంచమని బదులిచ్చారు. అది విన్న శివపార్వతులు చాలా సంతోషించి ఆ పండు గణేశుడికిచ్చారు. ప్రపంచం మొత్తం చుట్టి వచ్చిన కుమారస్వామి పండు గణేశుని చేతిలో చూసి, ఇంకా తను తన అన్న నుంచి నేర్చుకోవలసింది, తెలుసుకోవలసింది చాలా ఉందని గ్రహించి తిరిగి తన మయూర వాహనంపై ప్రయాణమయ్యారు. ఈ కథ మనకేం చెప్తోందంటే, తల్లిదండ్రులను ప్రేమించిన వాళ్ళు, గౌరవించిన వాళ్ళు మాత్రమే జీవితంలో విజయాన్ని సాధిస్తారు. అనగనగా సుందరపురం అనే ఒక చిన్న ఊరిలో రాము అనే అతను తన భార్య లక్ష్మితో కలిసి సాధారణ జీవితం గడుపుతూ అడవిలో చెట్లు నరికి తన జీవనాన్ని సాగించేవాడు. ఒకరోజు రాము అడవిలో ఒక పెద్ద చెట్టును నరుకుతుండగా ఆ చెట్టులో నుంచి వెలుగుతో వనదేవత ప్రత్యక్షమైంది. రాము ఆ వనదేవతను అలానే ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయాడు. వనదేవత రాముతో, చెట్లను నరకవద్దు రాము, ఇవి మనందరికీ ప్రాణాధారం అని చెప్పింది. రాము వినయంతో వనదేవతకు తన కష్టం వివరించాడు. అమ్మా, చెట్లను నరకడం తప్ప నాకు ఇంకేమీ రాదు. చెట్లను అమ్మితేనే నాకు డబ్బు వస్తుంది. అదే నా కుటుంబానికి ఆధారం. వాటిని నరకకపోతే మేము ఎలా బ్రతకాలి అని తన కష్టాన్ని వివరించాడు. రాము బాధ విన్న వనదేవత అతని జీవనానికి దారి చూపాలని నిర్ణయించి ఒక ఆవుని ఇచ్చి రాముని ఆశీర్వదించింది. ఆవు ఇచ్చే పాలను అమ్ముకుంటూ రాము, లక్ష్మి కొంతకాలం సంతోషంగా జీవించారు. అలా కొంతకాలం గడిచిన తర్వాత రాము భార్య లక్ష్మికి అత్యాశ పెరిగింది. ఆవు ఇచ్చే పాలు సరిపోవడం లేదని రాముని మళ్లీ అడవికి వెళ్లి చెట్లు నరకమని చెప్పింది. రాము అడవికి వెళ్లి మళ్లీ చెట్లను నరుకుతుండగా వనదేవత ప్రత్యక్షమైంది. వనదేవత రాముతో, ఏమైంది రాము, మళ్లీ ఎందుకు చెట్లను నరుకుతున్నావు అని అడిగింది. అప్పుడు రాము వనదేవతతో, అమ్మా, ఆ ఆవు పాలను అమ్ముకుంటే వచ్చే డబ్బు మాకు సరిపోవడం లేదు అని చెప్పాడు. ఈసారి వనదేవత ఒక బంగారు గుడ్డు పెట్టే బాతును రాముకు ఇచ్చింది. మొదట రాము, లక్ష్మిలు రోజుకొక బంగారు గుడ్డును చూసి చాలా ఆనందించారు. కానీ తర్వాత లక్ష్మిలో మరింత అత్యాశ పెరిగింది.
రోజుకు ఒక్క బంగారు గుడ్డు చాలదు, ఇంకా ఎక్కువ డబ్బు కావాలి అని రాముని ఒత్తిడి చేసింది. ఆ మాటలతో రాము మళ్ళీ అడవికి వెళ్లి చెట్లను నరకడం మొదలుపెట్టాడు. వనదేవత మళ్ళీ ప్రత్యక్షమైంది. ఈసారి రాము వనదేవతను కోపంగా అడిగాడు. నాకు ఇంకా డబ్బు కావాలి, ఇంకేదైనా ఇవ్వు అని కోపంగా అడిగాడు. రాములో రోజురోజుకి అత్యాశ పెరగడం గమనించిన వనదేవత కోపంగా ఆ ఉన్న బాతును కూడా తీసుకుని మాయమైపోయింది. ఆ తర్వాత కోపంతో చెట్లను నరకడం మొదలుపెట్టాడు రాము. అలా నరుకుతుండగా ఒక పెద్ద కొమ్మ అతని కాలి మీద పడింది. గాయపడిన రామును లక్ష్మి బాధతో ఇంటికి తీసుకువెళ్ళింది. ఇక అడవికి వెళ్ళలేని రాముని చూసి లక్ష్మి అడవిలో ఉసిరి నేరేడు కాయలు సేకరించి వాటి గింజలను భూమిలో నాటింది. కొద్ది రోజులకే చిన్న మొక్కలు పెద్ద చెట్లయ్యాయి. ఆ చెట్ల ఫలాలను అమ్ముకుంటూ వారు నిజాయితీగా జీవనం సాగించారు. చివరికి రాము లక్ష్మి పచ్చని అడవిని చూసి కృతజ్ఞతతో నిలబడి ప్రకృతిని కాపాడితే ప్రకృతి మనల్ని కాపాడుతుంది అనే గొప్ప పాఠం నేర్చుకున్నారు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.